రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎక్కడికి కూడా కొట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తా అంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మీతో అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు కోరి విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళ డిఫరెంట్ రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాము. ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకున్న తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అనేది సలహా ఇస్తారు. చూసారా, మీరు చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రాష్ట్ర ఒప్పందం జరిగింది, ఇద్దరి మధ్యలో విమర్శలు ఎందుకు తగ్గించినావు? ఆరోపణలు ఎందుకు తగ్గించుకున్నావు? కేసులు ఏమైనాయి? ఈ ఫార్ములా కథం, కేసు ఏమైనా కేసు ఏమైంది నీది? డస్ట్ కేసు. నేను మళ్ళీ అంటున్నా, అకున్ సబల్వాల్ గారి రిపోర్టు బయటపెట్టును నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయటపెట్టు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. నువ్వు మళ్ళా విచారణ జరపకియా. నువ్వు విచారణ ఏమద్దు, డ్రగ్స్ విచారణ జరపకు. నువ్వు అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయటపెట్టి అంతే. తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయిన వ్యక్తి అకున్ సబల్వాల్ రిపోర్ట్ ఏమిచ్చో తెలుసు, దాన్ని ఎవరో తెలుసు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ ను కవితక్కని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క కలిసలేదు, పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కటి పక్కకు పెడదాం, నువ్వు కవితక్క కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది. వీళ్ళు ఒక్కటై ఉంట బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ కరీంనగర్ కాంప్రమైజ్ ఎవరు? మీరిద్దరు కదా. కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి మధ్య రహస్య ఒప్పందం ఏందో అందరికి తెలుసు. అది బయటపడాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది.